ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన రోమన్ రీన్స్ గురించి అండ్ అలాగే కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఈ వీడియోలో చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్‌గా మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ గురించి మాట్లాడబోతున్నాం. సో మనకి చాలా రూమర్స్ వచ్చిండే సమ్మర్ స్లామ్ ముందు కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడని. అండ్ కోడీ రోడ్స్ కూడా టీజ్ చేసిండు హీల్ టర్న్ ఫ్యూచర్‌లో చూడనీకి దొరికినా దొరకచ్చు. నా బేబీ ఫేస్ రన్ ఎండ్ అవుతుందని ఈ టైప్‌లో కోడీ రోడ్స్ చెప్పిండు. కానీ ప్రెజెంట్ ఒక అప్డేట్ వస్తుందన్నమాట. ఆ అప్డేట్ ఏందంటే ప్రెజెంట్ అంట మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసే ప్లాన్స్ లెవ్వంట. సో మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చెయ్యరంట ఇప్పట్లో. సో స్టిల్ ఇంకా మన కోడీ రోడ్స్‌ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే మార్చడానికి ట్రై చేస్తుందన్నమాట. సో అంటే ఇంకా ఫ్యాన్స్‌లో హేట్ ఉంది. సో ఇంకా కోడీ రోడ్స్‌ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మార్చడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. అండ్ ఇప్పుడు చూడండి స్మాక్ డౌన్ రోస్టర్‌లో అంటే ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లేడన్నమాట. అంటే మీరు అనొచ్చు జాన్ సీనా ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. బట్ జాన్ సీనా ఈ సంవత్సరం తర్వాత అంటే ఇక రిటైర్మెంట్ తీసుకుంటాడు కదా! సో ఇప్పుడు జాన్ సీనా లాంటి ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఇప్పుడు స్మాక్ డౌన్ రోస్టర్‌లో ఎక్కడున్నారు? ఎవరు లేరు కదా! స్మాక్ డౌన్ రోస్టర్‌లో లేరు కదా! సో అందుకనే మన కోడీ రోడ్స్‌ని ఇంకా బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా మార్చడానికి ట్రై చేస్తుందన్నమాట. సో అందుకని మన కోడీ రోడ్స్ ఇప్పట్లో హీల్ టర్న్ చెయ్యడు అని అప్డేట్ అయితే వచ్చింది. మరి దీనిపైన మీరేమంటారు? అండ్ ఇప్పుడు చాలా టీజర్స్ చేసింది కదా మన డబ్ల్యూడబ్ల్యూఈ. అంటే కోడీ రోడ్స్ ఈ సమ్మర్ స్లామ్‌లో హీల్ టర్న్ చేసినా చేయొచ్చని ఇలాంటి టీజర్స్ చేసింది కదా! సో అదంతా ఫ్యాన్స్‌ని మిస్‌లీడ్ చేయడానికి, ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి అని ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో ఒక్కటి కాదు చాలా టీజర్స్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ కోడీ రోడ్స్ కూడా చెప్పిండు హీల్ టర్న్ నేను తొందరలోనే చేస్తాను అని. బట్ ప్రెజెంట్ ఏమో కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయరంట. ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే కంటిన్యూ అవుతారని ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డామినిక్ మిస్టీరియో వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ ఫస్ట్ టైం మన సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టినప్పుడు అంటే ఆఫ్టర్ ఏ డెకేడ్ సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేసిన తర్వాత ఫస్ట్ మన సీఎం పంక్ డామినిక్ మిస్టీరియోతోనే ఫైట్ చేసిండు. అదొక లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేసిండనమాట. సో మళ్ళొకసారి లైవ్ ఈవెంట్‌లో మన సీఎం పంక్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉందన్నమాట. ఆగస్టు 23న జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్ షోలో మన సీఎం పంక్ వర్సెస్ మన డామినిక్ మిస్టీరియో మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్‌ని లైవ్ ఈవెంట్‌లో కాకుండా ఆన్ టీవీలో చూపించాలని చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారన్నమాట. సో చూడాలి మరి అన్ని ప్లాన్స్ సెట్ అయితే ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య ఆన్ టీవీలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగినా జరగవచ్చు. ఎందుకంటే వీళ్ళ మధ్య సోషల్ మీడియాలో రియాక్షన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. వేరే లెవెల్‌లో తిట్టుకుంటారు వీళ్ళిద్దరూ. వేరే లెవెల్‌లో ట్రోల్ చేసుకుంటారు. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నమాట. సో లైవ్ ఈవెంట్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఆన్ టీవీలో చూపిస్తే బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సోల్ రూకా గురించి. సోల్ రూకా ఒక నెక్స్ట్ ఉమెన్ సూపర్ స్టార్ అన్నమాట. రీసెంట్‌గా మనకి స్మాక్ డౌన్‌లో ఫైట్ చేసిండే. సో మనకి స్మాక్ డౌన్‌లో ఫైట్ చేసిండే. ఆ ఫైట్ అంటే ఆ మ్యాచ్‌లో కిర్రాక్‌గా ఫైట్ చేసిందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు చాలా ఇంప్రెస్ అయినారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు తనని మెయిన్ రోస్టర్‌లో తీసుకురావడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో స్టిల్ ఆ ప్లాన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే మన సోల్ రూకా మెయిన్ రోస్టర్‌లో తొందరలోనే కనిపించే ఛాన్స్ అయితే ఉందంట. సో ఒక ఫుల్ టైమ్ మెయిన్ రోస్టర్‌లో వర్క్ చేస్తదంట. సో చాలామంది నెక్స్ట్ ఉమెన్ సూపర్ స్టార్స్ రీసెంట్‌గా మెయిన్ రోస్టర్‌లో వచ్చినారు. లైక్ మన స్టెఫనీ వాకియర్ అండ్ మన జూలియా అండ్ ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మన సోల్ రూకా కూడా తొందరలోనే మెయిన్ రోస్టర్‌లో వస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తున్నాయి. సో ప్లాన్స్ సెట్ అవుతాయి. తొందరలోనే సోల్ రూకా మెయిన్ రోస్టర్‌లో కనిపించేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గుంతర్ గురించి. సో రీసెంట్‌గా గుంతర్ అండర్‌టేకర్ షోలో వెళ్ళిందన్నమాట. అక్కడ మన గుంతర్ విన్స్ మెక్‌మ్యాన్ గురించి మాట్లాడిండు. అండ్ విన్స్ మెక్‌మ్యాన్ ఎరాని ట్రిపుల్ హెచ్ ఎరాతో కంపేర్ చేసిండన్నమాట. సో అది ఏ విధంగా అంటే ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ ఉన్నప్పుడు ఏందంటే సో డెసిషన్ అనేది ఫైనల్ డెసిషన్ అనేది మన విన్స్ మెక్‌మ్యాన్ తీసుకునేవాడు. బట్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఎరాలో ఏందంటే అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ మాట్లాడిండు. అంటే విన్స్ మెక్‌మ్యాన్ ఒక్కడి డెసిషన్ వల్ల ఒక సూపర్ స్టార్ లైఫే నాశనం కావచ్చు. అంటే తను అనుకున్నది సాధించలేకపోవచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ మాట్లాడిండు. అంటే ఏందంటే ఇప్పుడు అంటే ట్రిపుల్ హెచ్ ఎరాలో ఏందంటే నలుగురు, ఐదుగురు కలిసి అంటే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి సో ఈ సూపర్ స్టార్ పైన ఒకరికి కన్సల్ట్ ఉండొచ్చు. అంటే ఇంక ఈ సూపర్ స్టార్ పైన కొందరు సపోర్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొక సూపర్ స్టార్‌కి కొందరు సపోర్ట్ చేయవచ్చు. అండ్ ఫైనల్‌గా బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించి సో ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి ఆలోచిస్తారు. బట్ మన విన్స్ మెక్‌మ్యాన్ ఎరాలో ఏందంటే ఫైనల్ డెసిషన్ మొత్తం విన్స్ మెక్‌మ్యాన్‌దే కాబట్టి సో కొంచెం ఆ సూపర్ స్టార్స్‌కి లాస్ వచ్చేదన్నట్టుగా ఈ టైప్‌లో అన్నారన్నమాట. అంటే మీకు అర్థమవుతుందా?
సో ఓన్లీ ఒక్కడి డెసిషన్ అనేది తీసుకోవడం వల్ల ఒక సూపర్ స్టార్‌కి లాస్ వస్తది. అదే ఒక 4, 5 మెంబర్స్ కలిసి డెసిషన్ తీసుకున్నారనుకో, సో ఆ 4, 5 మెంబర్స్‌లో ఎవరో ఒకరైనా ఈ సూపర్ స్టార్ అంటే పర్టిక్యులర్ ఒక సూపర్ స్టార్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు అన్నట్టుగా ఈ టైప్‌లో మన 'గుంతర్' మాట్లాడిండనమాట. సో ఇప్పుడు దీనిపైన మరి మీరేమంటారు? రీసెంట్‌గా 'అన్‌రియల్‌లో' చూపించినారు. రాయల్ రంబుల్‌ని ఎవరు విన్ చేపిద్దాం అనే విషయంలో చాలామంది చాలా డెసిషన్స్ చెప్పినారనమాట. సీఎం పంక్ అని కొంతమందన్నారు. అండ్ జాన్ సీనా అని కొందరన్నారనమాట. అండ్ ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది జే ఉసోకొచ్చింది. సో ఈ విధంగా అంటే కన్సల్ట్ అనేది కొంతమంది సూపర్ స్టార్స్ పైన చూపిస్తారు. బట్ అది విన్స్ మెక్‌మ్యాన్ ఎరాలో ఏందంటే ఒకడి పైన ఉండేది ఒకడి డెసిషనే ఫైనల్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏందంటే అందరూ కలిసి తీసుకుంటున్నారు అన్నట్టుగా ఈ టైప్‌లో 'గుంతర్' అన్నారనమాట. అండ్ అంతే కాదు మన 'గుంతర్' 'లుడ్విగ్ కైజర్' గురించి మాట్లాడినారనమాట. 'లుడ్విగ్ కైజర్' గురించి క్వెషన్ అడిగినారనమాట. అప్పుడు మన 'గుంతర్' ఏమన్నారంటే 'లుడ్విగ్ కైజర్ నాకొక బ్రదర్ లాంటి వాడు' అన్నట్టుగా మన 'గుంతర్' చెప్పినారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రోమన్ రెయిన్స్' గురించి. సో నిన్నటి వీడియోలోనే 'రోమన్ రెయిన్స్' ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పినాననమాట. అదేందంటే మన 'రోమన్ రెయిన్స్' ఆగస్టు 19న జరిగే రా షోలో వస్తున్నారని, ఆగస్టు 19న జరిగే రా షో కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారని చెప్పినాను. అండ్ ఇప్పుడు 'రోమన్ రెయిన్స్' ఫ్యాన్స్ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ అన్నమాట. అదేందంటే ఇప్పుడు ఓన్లీ మన 'రోమన్ రెయిన్స్' ఆగస్టు 19న జరిగే రా షో కోసం మాత్రమే కాదు, ఆగస్టు 26న జరిగే రా షో కోసం గూడా మన 'రోమన్ రెయిన్స్' అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. దీని అర్థం ఏందంటే మన 'రోమన్ రెయిన్స్' ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్ రాలో కనిపించరన్నమాట. దాని తర్వాత జరిగే రా షోలో వస్తారు. అండ్ దాని తర్వాత జరిగే రా షోలో కూడా కనిపించబోతున్నారన్నమాట. అండ్ మేబీ మన 'రోమన్ రెయిన్స్' క్లాష్ ఇన్ ప్యారిస్‌లో గూడా ఫైట్ చేస్తారు అని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఈ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో సింగిల్స్ మ్యాచ్ ఉన్నదంట. అంటే మన సెత్ వర్సెస్ 'రోమన్ రెయిన్స్' మ్యాచ్ ఈ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో ఉన్నదంట. ఆ మ్యాచ్‌ని వేరొక ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం సేవ్ చేస్తున్నారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మేబీ అది పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ కావచ్చు. పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన సెత్ వర్సెస్ 'రోమన్ రెయిన్స్' సింగిల్స్ మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో ఈ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో సెత్ వర్సెస్ 'రోమన్ రెయిన్స్' మ్యాచ్ జరగదంట. మేబీ ఫ్యాటల్ 4 వే అయినా అవ్వచ్చు. మన సెత్ వర్సెస్ పంక్ వర్సెస్ ఎలియా వర్సెస్ రోమన్ మధ్య, లేదంటే బ్రాన్సన్ రీడ్ ఉన్నారు కదా, బ్రాన్సన్ రీడ్‌తో ఫైట్ చేయొచ్చు. బ్రాన్ బ్రేకర్ ఉన్నారు. బ్రాన్ బ్రేకర్‌తో కూడా ఫైట్ చేయొచ్చు అన్నమాట మన 'రోమన్ రెయిన్స్'. అండ్ ఇంకొకటి రీసెంట్‌గా మన పాల్ హెమన్, రియా రిప్లీ గురించి అండ్ బ్రాన్ బ్రేకర్ గురించి, జేకబ్ ఫాటు గురించి మాట్లాడినారన్నమాట. సో వీళ్ళంట ఫ్యూచర్‌లో అంటే రెస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు అన్నట్టుగా మన పాల్ హెమన్ చెప్పినాడు. రీసెంట్‌గా మనకి రా షోలోనే అంటే మన సెత్ ఫ్యాక్షన్ ఫామ్ అయినప్పుడు బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్‌లో రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడని మన పాల్ హెమన్ క్లియర్‌గా చెప్పిండు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కూడా మన జేకబ్ ఫాటు అంటే ఒక మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చంట. రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయొచ్చన్నమాట. అండ్ రియా రిప్లీ గురించి కూడా చెప్పిండన్నమాట. సో రియా రిప్లీకి మంచి స్టోరీ లైన్ ఉంటే, మంచి మ్యాచ్ ఉంటే రియా రిప్లీ రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు అన్నట్టుగా ఆ కెపాసిటీ ఉంది రియా రిప్లీలో అని మన పాల్ హెమన్ మాట్లాడినారనమాట. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన బ్రాన్ బ్రేకర్ అండ్ జేకబ్ ఫాటు ఇద్దరు రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయడానికి ఫ్యూచర్‌లో ఇది జరగొచ్చన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ కూడా జేకబ్ ఫాటు వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌లో కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వీళ్ళు రాలో ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు చాలా హై రియాక్షన్ వచ్చిందనమాట ఫ్యాన్స్ నుండి. సో ఫ్యూచర్‌లో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూడాలి మరి అది ఎప్పుడు ప్లాన్ చేస్తదో అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ ఇప్పుడు మన 'రోమన్ రెయిన్స్' అయితే బ్యాక్ టు బ్యాక్ 2 రా షోలలో కనిపిస్తున్నారు. ఆగస్టు 19న అండ్ ఆగస్టు 26న జరిగే రా షోలలో. అండ్ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో కూడా ఫైట్ చేయొచ్చన్నమాట 'రోమన్ రెయిన్స్'. అండ్ ఇంకొకటి 'రోమన్ రెయిన్స్' క్యారెక్టర్ పైన కొంచెం డౌట్ అనేది అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే రీసెంట్‌గా రాలో మన 'రోమన్ రెయిన్స్' ఓటీసీగా అనే టీ షర్ట్ పైన రాలేడు. అంటే ఓటీసీ టీ షర్ట్‌లో రాలేడన్నమాట. జస్ట్ 'రోమన్ రెయిన్స్' ఆ సింబల్ అనేది ఉంది మన 'రోమన్ రెయిన్స్' టీ షర్ట్ పైన. ఓటీసీ అని మన 'రోమన్ రెయిన్స్' టీ షర్ట్ పైన లేదన్నమాట. సో మెల్లమెల్లగా 'రోమన్ రెయిన్స్' ఆ ఓటీసీ, ట్రైబల్ చీఫ్ ఇవన్నీ కాదనుకొని డైరెక్ట్‌గా ఓన్లీ 'రోమన్ రెయిన్స్‌గానే వస్తారు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అన్నమాట. సో చూడాలి మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతదో. సో ఈ రూమర్ నిజం కాదా తెలుసుకోవడానికి మనం ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట. సో మనకి ఎలాగో 'రోమన్ రెయిన్స్' ఆగస్టు 19th అండ్ 26th రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారు కాబట్టి ఆ రా షోలలో కన్ఫర్మ్ అయిపోతది 'రోమన్ రెయిన్స్' స్టిల్ ఓటీసీయేనా, లేదంటే డైరెక్ట్‌గా 'రోమన్ రెయిన్స్‌గా' ఓన్లీ 'రోమన్ రెయిన్స్‌గా' మారిపోతారా? అండ్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఓటీసీ అని మెన్షన్ చేస్తుంది. సో చూడాలి మరి అప్‌కమింగ్ డేస్‌లో క్లారిటీ అనేది వస్తది. 'రోమన్ రెయిన్స్' క్యారెక్టర్ పైన ఆ ఓటీసీ అనేది ఉంటదా? నార్మల్‌గా ఓన్లీ 'రోమన్ రెయిన్స్‌గానే మారిపోతారా అనే దానిపైన.